చపాతీ అండ్ వేడి అన్నానికి సూపర్గా సెట్ అయ్యే టేస్టీ ఎగ్ బుర్జీ ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. ఈ రెసిపీ చాలా ఈజీ, చాలా త్వరగా అయిపోతుంది. మరి ఆలస్యం చేయకుండా మొదలు పెడదామా? ముందుగా 3 గుడ్లను బాగా ఉడికించి పొట్టు తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై ఒక పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసుకోండి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వండి. తర్వాత పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వండి. పచ్చిమిర్చి ముక్కలు బాగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలపండి. ఉల్లిపాయలు త్వరగా మెత్తబడాలంటే మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాలు ఉడికించండి. మూత తీసి మరోసారి కలిపి ఉల్లిపాయలు బాగా మెత్తబడిన తర్వాత అల్లం పేస్ట్ వేసి కలపండి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత చిటికెడు పసుపు వేసి మరోసారి కలపండి. నేను ఇక్కడే సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు లాస్ట్లో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు 3 గుడ్లను నేరుగా పాన్లో పగలగొట్టి వేసుకోండి. ఇక్కడ నేనైతే 3 గుడ్లను తీసుకున్నాను. వెంటనే కలపకుండా మూత పెట్టి సుమారు 5 నిమిషాలు ఉడికించండి. ఆ తర్వాత మూత తీసి గుడ్లను బాగా కలుపుతూ బుర్జీలా చేసుకోండి. కూర కొంచెం డ్రైగా అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న 3 గుడ్లను చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోండి. ఇప్పుడు ధనియాల పొడి వేసి చివరిగా కొత్తిమీర చల్లి మరోసారి కలపండి. మళ్ళీ 5 మినిట్స్ మూత పెట్టి ఉడికిస్తే మన సూపర్ టేస్టీ ఎగ్ బుర్జీ రెడీ. ఈ ఎగ్ బుర్జీ చపాతీ లేదా వేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. మధ్య మధ్యలో ఉడికించిన గుడ్డు ముక్కలు తగులుతూ ఉంటే ఆ రుచి ఇంకో లెవెల్లో ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మరో రుచికరమైన రెసిపీతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.